మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్థుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం మరి ఎంతో గొప్పది. దేవుని విడలమైన మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, మనం దేవుని వైపు చూడకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రేమిస్తున్నామని ఆయన మనలను ప్రేమించటం లేదు. మనం పాపంలో ఉన్నా, మనము అనేక రీతులుగా దేవుణ్ణి విడిచిపెట్టిన, దేవునికి దూరంగా ఉన్న ఆయన ప్రేమ మాత్రం మన మీదే ఉంటుంది. దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు కనుకనే దేవుడు పరలోకాన్ని విడిచాడు. నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఆ మహిమను విడిచాడు, ఆ సింహాసనాన్ని విడిచాడు. మనలను ప్రేమించాడు కనుకనే ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే మనలను స్వస్థపరుస్తున్నాడు, మనలను బాగు చేస్తున్నాడు, మన ప్రతి అవసరతలన్నీ తీరుస్తున్నాడు. గాలి ఒక 5 నిమిషాలు వేచకుండా ఆగిపోతే భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకడు, ఒక్కడు కూడా బ్రతకడు. మరి అలాంటిది దేవుడే తన గాలిని మన మీద ఉంచుతున్నాడు. ఎందుకంటే మనలను ప్రేమించుచున్నాడు. మనలను ప్రేమించుచున్నాడు కనుకనే పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను దేవుని వైపు చూడట్లేదు, నేను దేవునికి ప్రార్థన చేయట్లేదు, దేవుడు నా మీద కోపం కొన్నాడు, దేవుడు నన్ను ప్రేమించడు అని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బట్టి పరలోకములో ఒక గొప్ప విందు చేస్తాడు. ఆయన ప్రేమ మన పట్ల ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు దేవుని ప్రేమ మన పట్ల ఉంటుంది. కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఆయన ప్రేమిద్దాం. మనం కూడా ఆయన ప్రేమిస్తే ఆయన మనలను బట్టి సంతోషించేవాడిగా, ఆనందించేవాడిగా ఉంటాడు. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అనే పదవాడాడు. ఎంతో అంటే దానికి ఇంత అని లేదు. కానీ మనం నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే చెప్పగలుగుతాం. ఏమండి, మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మనం చెప్దాం. నేను నిన్ను ఎంతవరకే ప్రేమించగలను, అంతకుమించి ప్రేమించలేను. ఏమండి, మనం మన పిల్లలని ఎంతవరకు ప్రేమించగలం? మన పిల్లలకి ఏదన్నా బలహీనత వచ్చిందనుకోండి, ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, అప్పుడు మనం దానిని ఎంతవరకు సేవ్ చేయగలం, ఎంతవరకు రక్షించగలం, ఎంతవరకు కాపాడగలం?
ఎంతవరకు వాళ్ళని నిలబెట్టగలం ఆలోచిస్తే మనమేం చేయలేము. ఒకవేళ నీ అవయవాలన్నీ ఇచ్చినా ఏమండి వాళ్ళు మనం రక్షించుకోలేము. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ పదం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దానికి ఏమండి ఇంత అని చెప్పలేనిది, కొలత లేని ప్రేమ. దేవుని ప్రేమ కొలత లేదు, దేవుని ప్రేమ హద్దు లేదు. దేవుడు మన పట్ల చూపే ప్రేమ ఎంతో అపారమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, మత్సరం లేని ప్రేమ, ద్వేషం లేని ప్రేమ దేవుడు మన పట్ల చూపుతున్నాడు. అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపుతున్నప్పుడు మనం మన కుటుంబంలో ఎలాంటి ప్రేమ చూపించగలుగుతున్నాం? లోకం సంగతి వదిలేద్దాం, కానీ ఇక్కడ దేవుడు చెప్పింది మాత్రం లోకంలో. అంటే లోకం అంటే మనమే, లోకంలో ఉన్నదంతా మనమే, మనుషులు ఏమండి. కానీ మనం మన కుటుంబంలో ఎంతవరకు మన ప్రేమను చూపించగలుగుతాం? ఎంతవరకు చూపించగలుగుతాం అని అంటే దానికి కూడా మనం సమాధానం చెప్పలేము. కానీ దేవుడు మనలను అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే ఆయన చేతులతో మనల్ని సృజించాడు. ఆయనలో ఉన్న జీవాన్ని మనలో ఊగాడు. దేవుని జీవం నీలో ఉంది, దేవుని ఆత్మ నీలో ఉంది. అందుకనే దేవుడు ఏమండి మనలను ప్రేమిస్తున్నాడు. అందుకని మనము కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు అందరిని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వాడికి స్వార్థం ఉండదు, అసరం ఉండదు, ద్వేషం ఉండదు. కానీ మనుషుల్ని ప్రేమించే వాళ్ళల్లో స్వార్థం కనపడుతుంది. ఎందుకంటే కడుపున పుట్టిన పిల్లల్ని ఒకలాగా ప్రేమిస్తారు, అన్నదమ్ముల పిల్లల్ని ఒకలాగా ప్రేమిస్తారు, తల్లిని ఒకలాగా ప్రేమిస్తారు, అత్తని ఒకలాగా ప్రేమిస్తారు, భర్తను ఒకలాగా ప్రేమిస్తారు. ఏమండి ప్రేమల్లో చాలా రకాలు కనబడతాయి. కారణం ఏంటి అని అంటే మనం మనుషుల్ని చూస్తున్నాం. నువ్వు దానిలో దేవుణ్ణి చూస్తే నువ్వందరినీ ఒకేలా ప్రేమించగలుగుతావు. ఆ ప్రేమలో స్వార్థం కనబడదు, ఆ ప్రేమలో ద్వేషం కనబడదు. అందుకని మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. బైబిల్లో చెప్తాడు దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే ఏంది అనేది ఈ లోకానికి చూపించిన వ్యక్తి దేవుడే. ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది మనిషికి రుచి చూపించిన వాడు దేవుడు. కానీ మనుషుల్లో ఆ దేవుని ప్రేమ కనపడతలేదు. అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకములో ప్రజలు అందరూ ఒకలాగే ఉంటారా? ఉండరు, నానా రకాలు. ఏమండి దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి హేళన చేసేవాళ్ళు ఉంటారు, అసలు దేవుడే కాదు అనేవాళ్ళు ఉంటారు. ఏమండి కొంతమంది దేవుని కోసం ఏమండి పరితపించే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో నానా రకాలైన మనుషులు ఉంటారు, నానా రకాలుగా ఆలోచనలు ఉంటాయి, నానా రకాలుగా ప్రేమలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మాత్రం ఈ లోకంలో అందరి మీద ఒకలాగే ఉంది, మార్పు లేదు. అమెరికాలో ఉన్న వాళ్ళ మీద దేవుని ప్రేమ ఎలా ఉందో
ఇండియాలో ఉన్న మన మీద కూడా దేవుని ప్రేమ అలాగే ఉంది. వాళ్ళకి ఎక్కువ, మనకి తక్కువ లేదు. దేవుని ప్రేమ అందరి పట్ల ఒకనే. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యందే విశ్వాసం ఉంచుతావు. అదే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని వైపు చూస్తాడు. భార్యను ప్రేమించేవాడు ఏమంటే భార్య వైపే చూస్తాడు. పరస్త్రీ వైపు ఎందుకు చూస్తాడు? భార్యను ప్రేమించకపోతేనే పరస్త్రీ వైపు చూస్తాడు. దేవుణ్ణి ప్రేమించకపోతేనే పక్కన చూస్తాడు. అక్కడే మన ప్రేమ కనబడుతుంది. ఇంకా ఎక్కడో మనం చూడాల్సిన పని లేదు. ఏమండి ఇక్కడ అందుకని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యందు నమ్మకం ఉంచుతావు, దేవుని యందు విశ్వాసం ఉంచుతావు. దేవుడు అప్పుడు నిన్ను చూస్తాడు, నీ పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. అందుకని మనం దేవుని వైపు చూడాలి. నేను తప్పు చేశానే అనే ఆలోచన నీకొద్దు, నేను పాపం చేశానే ఆలోచన నీకొద్దు, నేను అన్యాయం చేస్తున్నానే ఆలోచన నీకొద్దు, నీలోనికి ఆలోచనలు వద్దు. కానీ నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడు చాలు. నీ విశ్వాసమే నిన్ను రక్షణలోనికి తెస్తుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథములో ఏమండి పాపాత్మురాలైన స్త్రీ పరిసయుడి ఇంట్లో యేసయ్య భోజనానికి కూర్చున్నాడు. ఈ స్త్రీ వచ్చి యేసయ్య పాదాలు తన కన్నీళ్లతో కడిగింది. అయ్యో నేను పాపాత్మురాలే, నేను దుర్మార్గురాలే, నేను అలాంటి దాన్నే అనే ఆలోచన ఆమెలో లేదు. నేను యేసయ్య పాదాలు కొట్టుకోవాలి, యేసయ్య పాదాలు నా కన్నీళ్లతో కడగాలి. అదే ఆలోచన. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. అక్కడున్న పరిసయుడు ఈయన నిజంగా దేవుడైతే, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆయనను ముట్టుకున్న స్త్రీ ఎవరో తెలిస్తే ముట్టుకొనిచ్చేవాడు కాదు అని అనుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఏమంటే ఇది మనుషుల ఆలోచన. మనుషులు ఎలా ఉంటారంటే ధనవంతుల వైపే చూస్తారు, ధనవంతులతోనే సహవాసం చేయడానికి చూస్తారు. ఏమండి కానీ దేవుడు అలా ఉండడు. మనుషులు మొహాలు చూసి సహవాసం చేయొచ్చు, మనుషులు ఏమంటే మొహాలు చూసి పలకరించవచ్చు, ప్రేమించవచ్చు. ఏమండి దేవుడు అలా ఉండడు. దేవుడికి అలాంటి ఏమంటే ఆలోచన ఉండదు. దేవుడు ఈ లోకంలో ఉన్న అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. నువ్వు ధనవంతుడివా, నువ్వు ఐశ్వర్యవంతుడివా, నువ్వు రాజువా, లేకపోతే నువ్వు దరిద్రుడివా, నీకు ఏమి లేదు, అయ్యే చెడ్డు. దేవుడు మనిషిని ప్రేమిస్తాడు. కానీ మనుషులు మాత్రం ధనాల్ని, వాళ్ళకున్న ఏమండి వ్యక్తిత్వాలను బట్టి ప్రేమిస్తారు. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. ఈ పాపాత్మురాలైన శ్రీ యేసయ్య పాదాలు తన కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచాను. అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు తుడిచాను. ఆ ఇల్లంతా సువాసన. ఏమండి సువాసన. యేసయ్య ఆమె ఏం చెప్పాడో తెలుసా? నీ విశ్వాసము నిన్ను రక్షించు. మనలో విశ్వాసం ఉండాలి. ఆమె విస్తారమైన పాపాలు చేసేవచ్చు, కానీ ఆమె విస్తారమైన పాపాలను దేవుడు ఏం చేశాడు? క్షమించేశాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు.
దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. నీలో ఉన్న ఆ ద్వేషాన్ని చూడడు, ఆ కోపాన్ని చూడడు, ఆ పాపాన్ని చూడడు. నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు, నీలో ఉన్న ప్రేమను చూస్తాడు, నీలో ఉన్న జాలిని చూస్తాడు. దేవుడి కై కనపడతాయి, కానీ మనం ఏం చూస్తాం? ఎదుటోళ్ళ వస్త్రాలు చూస్తాం, ఎదుటోళ్ళలో లోపాలు చూస్తాం, ఎదుటోళ్ళలో పాపాలు చూస్తాం. కానీ మనం ఎదుటోడిలో కనపడే వాటిని చూసి విమర్శిస్తాం. కానీ దేవుడు అలా ఉండడు. అందుకని దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఈ లోకములో ఉండే మనం అలాంటి దేవుని ప్రేమను కలిగి బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రేమ దేవుడు మనకిస్తాడు. మనం దేవుణ్ణి అడిగితే ఇస్తాడు, దేవుని వైపు చూస్తే ఇస్తాడు. అలాంటి ప్రేమ మనం ఎప్పుడైతే కలిగి జీవించగలుగుతామో మనం ఈ లోకములో ధన్యులం అవుతాం. ఎందుకని మన పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట రాస్తాడు. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా, పాపులమై ఉన్న మన కొరకు దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. అందుకని దేవుడు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతుల కోసం రాలా. అందుకని ఎవరైతే నేను పాపిని అని దేవుని వైపు చూస్తారో దేవుడు వారిని క్షమిస్తాడు, దేవుడు వారిని బాగు చేస్తాడు, దేవుడు వారిని అద్భుత రీతిగా తయారు చేస్తాడు. అంతేకాని నువ్వు దేవుని వైపు చూడకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిపోతే ఆయన నీ పట్ల ఏం చేయలేడు. అందుకనే ఇక్కడ చదువుతున్నాం, నేను పాపములో ఉన్నప్పుడే క్రీస్తు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు కనుక నేను యేసు వైపు చూడటానికి సందేహపడను. ఎందుకంటే నాలో పాపం ఉందని దేవునికి తెలుసు. అందుకని యేసయ్యా నేను పాపిని అని అనగానే ఆయన తన రక్తాన్ని నా మీద ప్రోక్షించేశాడు. నాలో ఉన్న పాపం అంతా కడిగేశాడు. ఇక నాలో పాపం లేదు, నాలో క్రీస్తు ఉన్నాడు కనుక మనలో ఉన్నదంతా ఆయన కడిగేస్తాడు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం కనుక మనం సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమ నీ పట్ల ఉన్నది. ఇదే ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఇలాంటి పదమే ఉంటది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మహాప్రేమ ఏమండి, మహాప్రేమ చేత చచ్చిన వారము మనం చచ్చాం. ఏమండి, పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం చేసే ప్రతి వాడికి మరణం తప్పదు. కానీ ఇక్కడేమంటున్నాడు, ఎవరైతే యేసయ్యా నేను పాపిని అని యేసు వైపు చూసి యేసు వైపు తిరిగి ప్రార్థన చేస్తారో చచ్చిన వాడిని దేవుడు బ్రతికిచ్చాడు. ఇక్కడ అదే మనం చదువుతున్నాం.
ఎవడైతే పాపం చేశాడో ఏమండి వాడు దేవుని వైపు చూసి క్షమాపణ వేడుకున్నాడు. నేను పాపం చేశా, నేను మరణానికి పాత్రుని కనుక దయతో నా పాపములు క్షమించు అని ఎప్పుడైతే మొరపెట్టుకున్నాడో వాడిని మరణము నుండి విడిపించాడు. మరణము నుండి విడిపించాడు. అందుకని దేవుని ప్రేమ ఏమండి నీ పట్ల ఉన్నది కనుక నీవు సందేహపడాల్సిన అవసరం లేదు. దేవునితో నీవు ముఖాముఖిగా మాట్లాడు, ఆయన నీ మాటలు వింటాడు. నీకు మధ్యవర్తి అవసరం లేదు. ఏకాంతంగా ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని వైపు చూసి ప్రార్థన చేయి. దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాయి. దేవుడు ఇలాగ మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు కనుకనే చాలా మంది భక్తులు ఏమండి చాలా మంది భక్తులు ఆ ప్రేమకు ఏమండి వాళ్ళు తిరిగి మేము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం అని చూపించగలిగారు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇజ్రాయేలీలకు మోషే తర్వాత ఏమండి మంచి నాయకుడు. ఇజ్రాయేలు ప్రజలను ముందుండి నడిపించిన వాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఇజ్రాయేలు దేశంలో ఉన్న భూభాగాన్ని ఏమండి ఎవరెవరికి ఏ గోత్రాలకి ఏ భూభాగం ఇవ్వాలో అది పంచిచ్చిన వాడు. ఏమండి అలాంటి యెహోషువ దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించి ఏమన్నాడో తెలుసా? ఈ లోకానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తే ఏమండి దేవుడు నిన్ను ప్రేమిస్తే నీవు ఎలా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో నువ్వు ఈ లోకానికి చూపించాలి. అప్పుడే నీలో ఉన్న ప్రేమ ఎదుటి వాళ్ళు చూస్తారు. ప్రేమ మరుగున పడేది కాదు, ప్రేమ కనబడుద్ది, ప్రేమ కనబడుతుంది. నీ కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో మనసులో పెట్టుకుంటావా? ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత మురిసిపోతున్నావో, వాడి పట్ల ఎంత చూపిస్తున్నావో అంతా కనబడిద్ది. చాలా మంది అంటారు ఈవికే పుట్టాడంట కొడుకు, ఆడిని ఎంతో అసలు దించదు అంటారు. అంటే అతడి పట్ల నీకున్న ప్రేమ పక్కన వాళ్ళు చూసి అలా మాట్లాడతారు. అంటే వాళ్ళు చూచారు కనుకనే చెప్పగలుగుతారు. అలాగే మనలో ఉన్న ప్రేమ ఏమండి మనం బయటికి చూపించేవారిగా ఉండాలి. అందుకనే యెహోషువ అంటున్నాడు ఇక్కడ, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు, ఆయనే మా విమోచకుడు. మేము ఆయన కాకుండా ఇంకా ఎవరినే సేవించాం. అది నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే అలాంటి తీర్మానంలోనికి రావాలి. అప్పుడే నీలో ఉన్న ప్రేమ ఈ లోకం చూడగలుగుతాయి. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఏమండి జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అనే ఇతను ఎవరు ఏమండి సుంకం వసూలు చేసేవాడు. ఇజ్రాయేలు ప్రజలు అతన్ని పాపి ఏమండి పాపాత్ముడితో పోలుస్తారు. ఏమండి ఇంకా కిందకి చెప్పాలంటే కుక్కలతో పోలుస్తారు. సుంకం వసూలు చేస్తాడు, అన్యాయస్తుడు, ఏమండి దుర్మార్గుడు. ఎందుకంటే ₹1 4 వసూలు చేస్తాడు. నువ్వు పన్ను ఇవ్వాల్సింది ₹1, కానీ అతడు మాత్రం 4 గంటలు వసూలు చేస్తాడు. అలాంటి ఏమండి అన్యాయస్తుడు, అలాంటి దుర్మార్గుడు.
అలాంటి వాడికి మనసులో ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? నేను యేసయ్యను చూడాలి, నేను యేసయ్యను కనుగొనాలి అనే ఆలోచన వచ్చింది. యేసయ్య ఎలా ఉంటాడో తెలీదు, కానీ మనసులోకి ఆలోచన వచ్చింది. ఆలోచన ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి కూర్చొని రోడ్డు వైపు చూస్తున్నాడు. రోడ్డు వైపు చూస్తున్నాడు. తనకున్న పనులన్నీ పక్కన పెట్టేసుకున్నాడు. పక్కన పెట్టేసుకుని కింద ఉంటే జనాలందరూ వచ్చేసారనుకో, నేను యేసయ్యను చూడలేను కనుక జనాలు రాకముందే ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చుని ఆ రోడ్డు వైపు చూస్తున్నాడు. యేసయ్య ఆ చెట్టు దగ్గరికి రానే వచ్చి చెట్టు పైకి చూశాడు. నువ్వు యేసు వైపు చూస్తే ఆయన నీ వైపు చూస్తాడు, కానీ మనం దేవుని వైపు చూడలేకపోతున్నాం. కానీ ఆయన మాత్రం మన వైపే చూస్తున్నాడు, కానీ మనమే ఆయన వైపు చూడలేకపోతున్నాం. అందుకని యేసయ్య అక్కడికి వచ్చి, జక్కయ్య దిగు, లేడు, నేను నీ ఇంట్లోకి ఉండవలసి ఉంది అన్నాడు. నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా అన్నాడు. అంతే. మీ ఇంటికి రావాలనుకుంటున్నా అంతే. ఏమండి? వెంటనే జక్కయ్య గబగబా కిందకి దిగి యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి యేసయ్యతో చెప్తున్నాడు, అయ్యా, ఇంతకాలం నేను అన్యాయం చేశాను, అక్రమాలు చేశాను, ప్రజల దగ్గర దోచుకున్నాను కనుక నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దోచుకున్నానో వాళ్ళకి 1కి 4 గంటలు ఇచ్చేస్తాను. ఇదిగో నా ఆస్తిలో ఉన్న సగభాగం పేదలకు ఇచ్చేస్తాను. తీర్మానం చేసుకున్నాడండి. దేవుని ప్రేమ నీలోనికి వస్తే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో నువ్వు చూపించగలుగుతావు. ఇంతకాలం ధనాపేక్ష కలిగి దోచుకున్నవాడు దేవుడు అంటే చాలు, ధనం ఉంటే ఏంది పోతే ఏంది అనుకున్నాడు. దాన్ని వదిలేశాడు. ఏమంటే పేద ప్రజలకు పనిచేశాడు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడు. దేవుని ప్రేమ నీలోకి వస్తే నీలో ఉన్నవన్నీ పోతాయి. కానీ మనం నేర్చుకోవలసింది ఒకటే, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుడు మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించాడు కనుకనే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఉల్లంతా కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఉల్లంతా గాయాలు, మాంసపు ముద్దలు ఎలాడుతున్నాయి, రక్తము కారుతుంది. అయినా సిలువను మోసాడు, సిలువ వేయబడ్డాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ మరణం ఆయనను బంధించలేకపోయింది. 3వ దినాన ఆయన పునరుద్ధారుడై లేచాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నా వైపు తిరుగుతారో వారికి పునరుద్ధానపు శక్తినిస్తాను. నువ్వు ఎలాంటి వాడివైనా అవ్వచ్చు, కానీ దేవుడు నీకు ఇస్తానన్నది ఏంటంటే మరణాన్ని జయించే శక్తి ఇస్తాడు, పునరుద్ధానపు శక్తినిస్తాడు. నీవు చనిపోతే ఏమండి సమాధిలో ఉండవు, నీవు పునరుద్ధానుడివై దేవుని రాజ్యంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు. కనుక ఎప్పటికైనా మనం ఒకటే నేర్చుకుందాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని ప్రేమ నేర్చుకుందాం, ఆ ప్రేమనే చూపిద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు
లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ఆయనను ప్రేమించలేకపోతున్నావు. నీకు ఏది అడ్డు ఉన్నా, ఏది ఆటంకం ఉన్నా అది దేవునికి చెప్పు. ఆ అడ్డులన్నిటినీ, ఆటంకాలన్నిటినీ ఆయనే తీసేస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను వాడుకుంటాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా, యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నానా ఈ రాత్రి కాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ వారి కుటుంబాలను దర్శించండి. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి కొరత, ప్రతి లోటు తీర్చండి. వారి కుటుంబాలకు సమృద్ధిని మీరు అనుగ్రహించండి. నాయన మీరు దీవించి ఆశీర్వదించి వైభవ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ్యం, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, సంపూర్ణ దీవెన ఎప్పుడెన్నో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనది నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ